తెలియజేస్తూ ఈ సమయంలో కొన్ని మాటలు మనము దేవుని వాక్యంలో నుంచి చూద్దాము. మనం చదివిన కీర్తన భాగంలో దేవుడు ఒక మానవునికి ఎలాగూ తోడై ఉంటాడో, సహాయం ఎక్కడి నుంచి ఒక మానవునికి కలుగుతుంది, ఈ భూమి మీద ఒకడు క్షేమముగా ఆరోగ్యముగా తన దినములను గడపవలను అంటే అది దేవుని యొక్క కృప అవసరమై ఉన్నది. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15-16 వచనాలు. హెబ్రీ భాషలో అర్మగెదోను అనే చోటుకి వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఒక మానవుడు తన యొక్క వస్త్రములను గూర్చి ఎలాగ ఉండవాలనో ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒక మనిషి ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా వస్త్రములను ధరించదు. ఒకే ఒక ప్రాణి ఈ భూమి మీద వస్త్రాలను ధరించి ఉంటుంది. అది ఏ ప్రాణి? మానవుడు వస్త్రములు ధరిస్తాడు. వస్త్రములను బట్టి ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంట? గుర్తిస్తాము. ఒక వ్యక్తి వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి మనుషులను వేరు చేస్తాము. మంచి వస్త్రములు వేసుకున్న వానికి ఒక సీటు, మామూలు వస్త్రములు వేసుకున్న వానికి ఒక సీటు. సో వస్త్రాలు ఏం చేస్తాయి అంటే మనుషులను ఏం చేస్తాయంట? విడదీస్తాయి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే అక్కడ చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చిన ఎడల మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును కూడా మరొకడు లోపలికి వచ్చినందున మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వానికి చూచి సన్మానించి ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని. చాలు. ఇక్కడ స్టోరీ ఏంటంటే దేవుని మందిరంలోనికి, సమాజ మందిరంలోనికి 2 వ్యక్తులు వచ్చారంట. ఒకడేమో బంగారు ఉంగరములు పెట్టుకొని మంచి ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని ఒకడు వచ్చాడు. ఇంకొకడు వచ్చాడు మురికి బట్టలు వేసుకొని వచ్చాడంట. ఈ ఇద్దరిలో ఎవరిని సన్మానిస్తున్నారంట? బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు పెట్టుకొని వచ్చినటువంటి వారికి పిలిచి ఏం చేస్తున్నారంటే, రండి మీరు ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని అతనికి ఏం చేస్తున్నారట? సన్మానం చేస్తా ఉన్నారు. దేన్ని బట్టి వాళ్ళిద్దరిని విడదీస్తున్నారు? వారు వేసుకున్నటువంటి వస్త్రములను బట్టి. అంటే వస్త్రములు మనకి ఘనతను తీసుకొని వస్తాయి. వస్త్రాలు మనకి అలంకారముగా ఉంటాయి. అందుకని మీరు చదవండి నిర్గమాకాండం 28వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ప్రధాన యాజకుని వస్త్రాల గురించి మాట్లాడుతూ వస్త్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయో చెప్తా ఉంటున్నాడు అక్కడ. చదువు. అతనికి అలంకారముగాను ఘనతకును కలుగునట్లు సహోదరుడైన చాలు. దేని కొరకంట? అతనికి అలంకారముగా ఉండడం కోసము, అంటే అందంగా ఉండడం కోసము, అదే రీతిగా
ఘనత కలుగుట కోసము అతనికి వస్త్రములను ధరింపజేయవలను అంటున్నాడు. వస్త్రము దేనికి? అందము కొరకి, అలంకారము కొరకి. రెండవది ఘనత కొరకి. తర్వాత మనం మామూలుగా జనరల్గా మనం మాట్లాడితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వస్త్రము మన దేహమును కప్పుకోవడానికి. వస్త్రము దేని కొరకు? మన దేహాన్ని కప్పుకోవడానికి, కవర్ చేయడానికి వస్త్రము అవసరమై ఉన్నది. అయితే బైబిల్లో రాయబడినటువంటి వస్త్రము దేని గురించి చెప్తా ఉంటున్నాడు? బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా మనము తీసుకోకూడదు. బైబిల్లో దేవుని యొక్క ఏమంటారు ఇన్నర్ అర్థము, దాని లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థం ఏందో మనం గ్రహించాలి. ఆ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి అని మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. వస్త్రము అనే మాటకి బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషన్ లేకపోతే దాని యొక్క మీనింగ్ ఏందో చెప్తా ఉంటుంది. వస్త్రము 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచుదాం అని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమైన నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి. ఇప్పుడు చెప్పండి. ప్రకాశమానమైన ప్రశస్తమైన వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయంట. ఆ వస్త్రములు ఏంటంట? చెప్పండి. ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రము అంటే ఇక్కడ వస్త్రము గురించి మాట్లాడట్లేదు దేవుడు. అక్కడ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే వస్త్రముగా అలంకరించుకోవాలి అంటున్నాడు. చాలా మందికి ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా కొంచెం బంగారం కలిపిన వస్త్రాలు ఉన్నాయి. ఏ వస్త్రాలు? పట్టు పితాంబరాలు ఉన్నాయి. కానీ ఏం లేవో తెలుసా? నీతి క్రియలు లేవంట. కానీ దేవుని వాక్యం అంటుంది వస్త్రం అంటే ఏంటి? నువ్వు చేసే నీతి క్రియే నీకు వస్త్రంలాగా ఉండాలి. సో మన నీతి క్రియలు మనకు వస్త్రములై ఉన్నవి అంటున్నాడు. ఒక మనిషి దిగంబరిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వాడికి నీతి క్రియలు లేని వాడిని వాడు దిగంబరి అని అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనము వస్త్రాలు కలిగి ఉండాలి కానీ దిగంబరులముగా ఉండకూడదు. ఇంకా ఏమంటాడు? ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాము. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అంటాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఏం చేయాలట? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి వారము. సర్వాంగ కవచం ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. సైతాను యొక్క దాడి నుంచి, దుష్టుని యొక్క దాడి నుంచి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఏంటిది? సర్వాంగ కవచం. సర్వాంగ కవచము ధరించుకోవడానికి పిలువబడినటువంటి మనము ప్రశస్తమైన, శ్రేష్టమైన, మహిమాయుక్తమైనటువంటి వస్త్రాలు ధరించవలసిన మనము ఎలా ఉన్నామంట? దిగంబరులముగా ఉన్నాము అంటాడు. అంటే దిగంబరులుగా ఉండడం అంటే ఏంటి అర్థము? నీతి క్రియలు లేకుండా ఉండడం. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే నీతి క్రియలు లేవో వాడు దిగంబరిగా ఉన్నాడని అర్థం. ఇక నీతి క్రియలు లేని వారి జీవితంలో ఏం క్రియలు ఉంటాయి? పాపము క్రియలు ఉంటాయి. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
అలంకారము కొరకు, అంటే అందము కొరకు, ఘనత కొరకు దేవుడు మనకి వస్త్రములను ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము చివరి వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం. అక్కడ దేవుడు ముందుగా సిద్ధపరిచిన నీతి క్రియలు అనే మాట మనం గమనిస్తాం. అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చివరి భాగాన్ని చదవండి. 7వ వచనం నుంచి. క్రీస్తు యేసునందు మనలను క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీరలేదు. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయుటకై, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారి జీవితాల్లో వారు అనుసరించినటువంటి నీతి క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉపదేశము నీకు కవచము లాగా ఉంటుందంట. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలు మనం గమనిస్తే, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, సిద్ధ మనసు అనే జోడు, ఇంకా రక్షణ అనేటువంటి శిరస్త్రానము, ఆత్మ ఖడ్గం అనేటువంటి విశ్వాసమును మనము పట్టుకొని, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని, ఇవన్నీ ఏంటివంట? ఉపదేశాలు. నీతిని గురించిన ఉపదేశము నీకుంటే నీకు కవచం ఉన్నట్లు, సత్యమును గురించిన ఉపదేశము నీకుంటే నీకు కవచం ఉన్నట్లు, విశ్వాసమును గురించిన ఉపదేశము నీకుంటే నీకు కవచం లాగా అది నేను ఏం చేస్తుందంట? కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కవచాన్ని ధరించి ఉండవలసినటువంటి మనము ప్రకాశమానమైన వస్త్రములు ధరించి ఉండవలసినటువంటి మనము ఏమైనామట? దిగంబరులముగా ఉన్నాము. కారణం ఏంటి అంటే, ఎవరు దిగంబరులు? ఎవరి జీవితంలోనైతే నీతి, భక్తి, విశ్వాసము, ఎవరి జీవితంలోనైతే మంచి పనులు అనే క్రియలు లేవో వాళ్ళు ఎవరంట? దిగంబరులు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికి మనము ఏమైనామంట? ఈ లోకంలోనికి పిలువబడినాము. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని పిలిచినాడు దేవుడు. ఎందుకు పిలిచినాడంట? ఎందుకు పిలిచినాడు మనల్ని? వస్త్రములు ధరించిన వారమై. ఎలాంటి వస్త్రములు ధరించి ఉండాలంట? ప్రశస్తమైన, ప్రకాశమానమైన, మహిమాయుక్తమైన వస్త్రములు మనము ధరించినాం. బైబిల్లో మనకి ఎవరు కనబడతారు? ప్రశస్తమైన, వెలుగుతున్నటువంటి వస్త్రాలు ధరించిన వారు ఎవరెవరు కనబడతారు చెప్పండి? మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు దేవునితో గడిపి ఆయన వస్తున్నప్పుడట, ఆయన వస్త్రములే కాదు, ఆయన ముఖము కూడా ప్రకాశిస్తుంది అంట. ఆ ముఖమును చూడలేక ఇశ్రాయేలు అందరూ కూడా ఏమన్నారు? అయ్యా, నీ ముఖమును మేము చూడలేము, నీ ముఖం మీద ముసుకేసుకో అయ్యా అని చెప్పి అన్నారు. అంటే అంతగా ఆయన ముఖము మెచ్చిపోయింది. కారణం ఏంటంటే, సమీపించరాని తేజస్సులో నివసించే దేవునితో 40 దినాలు కూర్చొని మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయనతో సహవాసం చేసి వస్తున్నాడు కాబట్టి ఆయనలాగా ఈయన ముఖం కూడా ఏమైపోయిందంట? ప్రకాశిస్తా ఉంది, ప్రకాశిస్తా ఉంది. ఇంకా బైబిల్లో ఇంకా ఎవరు? యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ఆయన మోషే, ఏలియాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆయన వస్త్రములంట భూమి మీద ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేనంత తెలుపుతో ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాయంట ఆయన వస్త్రాలు. పేతురుంటే అంటాడు, ప్రభువా మనం ఇక్కడనే ఉందాము, ఇక్కడనే మీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాలలు కట్టేస్తాను నేను. సో గమనించండి, ప్రకాశమానమైన వస్త్రములు అంటే దాని అర్థం ఏంటి? వస్త్రాలంటే ఏమనుకున్నాం మనం? వస్త్రాలంటే ఏంటి? చెప్పండి. సత్క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు వస్త్రములు. సో కాబట్టి పరిశుద్ధులు అనుసరించిన నీతి క్రియలు ఎలాంటి నీతి క్రియలు అంటే మామూలు నీతి క్రియలు కావయి, ప్రకాశమానంగా వెలిగే నీతి క్రియలు. ఎన్ని తరాల ప్రజలైనా సరే ఆ నీతి క్రియలను అనుసరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అలాంటి నీతి క్రియలు, ఏదో 4 రోజుల నుండి చిరిగిపోయే వస్త్రం లాంటి నీతి క్రియలు కాదు అవి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు సిద్ధపరిచిన నీతి క్రియలు అంటారు వాటిని. ఏ నీతి క్రియలు అంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన నీతి క్రియలు. బైబిల్లో మనకు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల గురించి మనము చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదే నిర్గమాకాండము 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము. ప్రధాన యాజకుని యొక్క వస్త్రములు 8 భాగాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను వేసుకున్న వస్త్రాలు ఎన్ని భాగాలుగా ఉన్నాయి? 4 భాగాలుగా ఉన్నాయి. 1, 2 లోదుస్తులు, 2 పై దుస్తులు. ప్రధాన యాజకుని వస్త్రాలు ఎన్ని భాగాలంట? 8 భాగాలుగా ఉన్నాయి. 28వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు సహోదరుడైన అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన ఆ వస్త్రములు కుట్టడానికి నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరినీ ఆజ్ఞాపించము అంటాడు. హల్లెలూయా. సో ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఎలా ఉంటాయి అంటే అందులో బంగారం ఉంటుంది, అందులో రత్నాలు పొదగబడి ఉంటాయి. ఆ ప్రధాన యాజకుని వస్త్రములో నీలి దారం ఉంటుంది. ఆ ప్రధాన యాజకుని వస్త్రాల ఏమంటారు అంచులకి నీలి కుచ్చులు ఉంటాయి. తర్వాత దానిమ్మ పండ్ల గంటలు ఉంటాయి. ఆ వస్త్రం ఒక అద్భుతంగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ ప్రధాన యాజకుడు యాజకత్వం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు దేవుని మందిరంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణంలో బలిపీఠం, గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి వెళ్ళగానే అక్కడ వెలుగుతున్న దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక ఉంటుంది. తర్వాత అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద 2 దేవదూతలు ఇటు అటు ఎదురెదురుగా 2 దేవదూతలు ఉంటాయి. ఆ దేవదూతల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ మందిరంలోనికి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వస్తాడు. ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒకసారి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వస్తాడు. సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు పరిశుద్ధ స్థలం దాకానే వెళ్ళి వస్తాడు. అయితే ఆ యొక్క మందిరము ఎలా ఉంటుంది అంటే బంగారంతో తాపబడినటువంటి పలకలతో నిండి ఉంటుంది అన్నమాట. బంగారం మొత్తం ఎటు చూసినా బంగారమే కనబడుతుంది. బంగారు దీపవృక్షం, బంగారం తాపబడిన సముఖపు రొట్టెల బల్ల, బంగారంతో తాపబడినటువంటి ధూప వేదిక, బంగారంతో చేయబడినటువంటి అదేంటి మందసం మీద ఉన్న కెరూబులు, కరుణాపీఠం, ఇవన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న ఏమంటారు గోడలలాగా ఉన్నటువంటి ఆ పలకలన్నీ కూడా బంగారంతో తాపబడి, తుమ్మ చెక్క, బంగారంతో తాపబడిన చెక్కలు అక్కడ కనబడతాయి మనకి. ఈ ప్రధాన యాజకుడు ఆ మందిరంలోనికి వెళ్ళగానే ఆ దీపవృక్షపు వెలుగు
ఈ ప్రధాన యాజకుని యొక్క వస్త్రముల మీద పడుతుంది. ఈ వస్త్రములలో ఏముంది? బంగారం ఉంది, ప్లస్ 12 రకాల రత్నాలు ఉన్నాయి. భుజం మీద 12 రకాల రత్నాలు, భుజాల మీద 12 రకాల రత్నాలు, ఈ యొక్క ఛాతి భాగంలో 12 రకాల రత్నాలు. ప్రతి రత్నం మీద 12 గోత్రాల యొక్క పేర్లు ఉంటాయి. సో ఈ వెలుగు వచ్చి ఈ ప్రధాన యాజకుని వస్త్రం మీద పడగానే ఈ రత్నం ఏం చేస్తుంది అంటే ఏమంటారు, వజ్రము లేకపోతే ఏమంటారు రత్నం. రత్నం ఏం చేస్తుంది? ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే తిరిగి అది పెద్దగా అవుతుంది. సో దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుని మహిమ ఆ వస్త్రం మీద పడినప్పుడు అదంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి పలకలో ప్రధాన యాజకుడు కనబడుతూ ఉంటాడు. పలకలుగా ఆ గోడలు ఉంటాయి. తర్వాత ఈ ప్రతి రాయి మీద గోత్రాల యొక్క పేర్లు ఉంటాయంట. ఇశ్రాయేలీల 12 గోత్రాలని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి ఎలా ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు అంటే, దగదగా మెరియుచున్న ఏ లోపము లేకుండా ఉన్నటువంటి గోత్రాలను అక్కడ దేవుని ఎదుట ఆయన ఏం చేస్తున్నాడట? ప్రదర్శిస్తా ఉన్నాడు. అలాంటి ప్రధాన యాజకుని వస్త్రాల గురించి ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే ఆ వస్త్రాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రకాశమానమైన వస్త్రములు కలిగి ఉంటారో వారు పరిశుద్ధుని యొక్క నీతి క్రియలను అనుసరించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రతి మనుష్యుడు చేసే ప్రతి పాపాన్ని ఈ ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ఏం చేస్తున్నాయంట? కప్పివేస్తా ఉన్నాయి, కవర్ చేస్తా ఉన్నాయంట. ఈ 8 రకాలుగా ఉన్నటువంటి వస్త్రాలు ఇశ్రాయేలు యొక్క ప్రధానమైన పాపాలని ఏం చేస్తున్నాయంట? అవి కప్పివేస్తున్నాయి, కవర్ చేస్తున్నాయి. అలా కవర్ చేయడానికి ప్రధాన యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళి వారందరినీ కూడా దేవుని సన్నిధిలో ఎలా చూపిస్తున్నాడంట? పరిపూర్ణంగా దేవునికి ప్రధాన యాజకుడు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి. సో బైబిల్ అంతా కూడా మనకు వస్త్రాల గురించి కనబడతా ఉంటది. వస్త్రాలకు సంబంధించిన విషయాలు కనబడతా ఉంటాయి. మొట్టమొదటి ఆది మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవుడు ఆదాముకి ఆ పండు తినక ముందు ఆదాము ఎలా ఉండేవాడు, పండు తిన్న తర్వాత ఏమయ్యాడు అని మనం చూస్తే, పండు తినక ముందు ఆదాము ఎలా ఉండేవాడు? మన ఊహకు కూడా అందని స్థితిలో ఉండేవాడంట. మన ఊహకు కూడా అందని స్థితిలో అంత పర్ఫెక్ట్ గా, అంత పరిపూర్ణంగా ఉండేవాడు ఆదాము. మహిమ వస్త్రాలతో నిండి ఉండేవాడు, మహిమతో నిండి ఉండేవాడంట ఆదాము. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరి తినకూడదన్న పండు తిన్నాడో అప్పుడు ఏమయ్యాడంట? వారు ఏమై ఉన్నారంట? మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కుచ్చడములు చేసుకున్నది. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి. చాలు. సో ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞ మీద పండు తిన్నారో అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ మహిమ వస్త్రాలు ఏమైపోయాయంట? వెళ్ళిపోయినాయి. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, మేము దిగంబరులముగా ఉన్నాము. దేవుడు చేయమన్నవి చేయలేదు, దేవుడు ఇచ్చినవి మనం అనుసరించలేదు. ఇప్పుడు ఏమైపోయాం? వీళ్ళకి ఏం లేవంట? వస్త్రములు లేవు. వస్త్రములు లేవు కాబట్టి వెంటనే ఏం చేశారు వీళ్ళు? మనం ఏదో ఒక వస్త్రం కట్టుకోవాలి కదా అని చెప్పి అంజూరపు ఆకులన్నిటినీ కూడా కచ్చడముగా కుట్టి వస్త్రములుగా వారు ధరించినారంట.
అప్పుడు దేవుడు వచ్చినాడు చల్లపుట, ఆదామా నీవెక్కడా? ప్రభువా నేను ఇదిగో ఈ చెట్ల పొదల్లో దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నాను. నీవు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు? నీ మహిమ వస్త్రాలు ఏమైనాయి? మహిమ వస్త్రాలు పోయినాయి, వీళ్ళు ఆకులతో ఉన్నారు. ఈ వస్త్రం అంటే ఏంటిది అనుకున్నాం మనం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వస్త్రం అంటే పరిశుద్ధుల నీతి క్రియలు, లేదా దేవుడు ముందుగా సిద్ధపరిచిన నీతి క్రియలే వస్త్రములుగా మనము అలంకరించుకొని ఉన్నాము. సో కాబట్టి ఆ వస్త్రములు అంటే దేవుడు ఇచ్చినటువంటి క్రియలను, పరిశుద్ధుల నీతి క్రియలను ఆదాము విడిచిపెట్టి తన స్వనీతి క్రియలతో ఒక ఆకులతో ఒక ఏమంటారు వస్త్రమును కుట్టుకున్నాడు. మానవుని యొక్క స్వనీతి అంట మురికి గుడ్డలతో సమానం అంట. యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి. 64:6 వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 64. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నవి. ఆ మురికి గుడ్డలు అన్న దగ్గర ఒక స్త్రీ నెలసరికి వాడి పడేసే వస్త్రముతో సమానం. అలాంటి వస్త్రము ఏంటంట? మన యొక్క స్వనీతి. మన నీతి ఎలాంటిదంటే అది స్వార్థంతో కూడి ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే దాని వెనుక మన స్వార్థం ఉంటుంది, పొట్టిగా ఒకటి చేయడు. నీ స్వనీతి దేవుని ఎదుట ఏంటిదంట? మురికి గుడ్డ. అందుకని దేవుని నీతిని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. దేవుని నీతి క్రియలను మనం అనుసరించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సో మానవుని యొక్క నీతి మురికి గుడ్డ లాంటిది. మత్తయి సువార్తలో మనం చూస్తాము అలాంటి మురికి గుడ్డ కలిగిన వాడిని ఒకరిని 22వ అధ్యాయం 11వ వచనం. 22వ అధ్యాయం 11వ వచనం. అది కొంచెం పని చేయండి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనము. అక్కడ ఒక రాజు పెళ్లి విందుకి అందరిని పిలిచాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోలేని ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా నీవు పెళ్లి వస్త్రము లేక ఎలాగూ వచ్చితివి ఇక్కడికి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసి అక్కడ ఏడ్చును. సో వస్త్రము ఈ దేన్ని చూపిస్తా ఉంది అంటే నీతి క్రియలను. నీతి క్రియలు లేనివాడు వెలుపట చీకటి గదిలో ఉండాల్సినటువంటి వాడు. నీ జీవితంలో నీతి లేకపోతే, భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే, దేవుడు సిద్ధపరిచిన క్రియలు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు అట? చీకటి గదిలో ఉండాల్సిన వాడు. ఓ పెళ్లి వస్త్రం లేకుండా వచ్చిన వాడిని చూసి ఆ రాజుగారు అంటున్నాడు, నువ్వు ఎలాగో వచ్చింది మురికి గుడ్డలతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అందరూ ఎలా ప్రకాశమానంగా దగదగా మెరిచో పట్టు వస్త్రాలు వేసుకొని వచ్చారు, నువ్వు ఒక్కడేమో ఇలా వచ్చావు. సో ప్రకాశమానమైన మహిమాయుక్తమైన వస్త్రములు కలిగినటువంటి పెళ్లి కుమార్తెను మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని రాకడ సమయంలో సంఘం అంట ఓ పెళ్లి కుమార్తె వలె ప్రకాశమానమైన వస్త్రములు ధరించి దేవుని సన్నిధిలో దేవుని ఎదుర్కోబోతా ఉంది. వస్త్రం అంటే ఏంటి? చెప్పండి. వస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. సో నీ జీవితంలో పరిశుద్ధుల నీతి క్రియలు నీవు కలిగి ఉంటే నీవు ప్రకాశమానమైన వస్త్రము కలిగి ఉన్నవాడు. ఇక కవచము కలిగి ఉండాలంటే ఇంకేం కలిగి ఉండాలంటే మనము ఉపదేశం కలిగి ఉండాలి. నీతిని గూర్చిన ఉపదేశం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కలిగి ఉన్నట్లు. నీతిని గూర్చిన ఉపదేశం,
భక్తిని గూర్చిన ఉపదేశం, సత్యమును గూర్చిన ఉపదేశం, విశ్వాసమును గూర్చిన ఉపదేశం. ఈ ఉపదేశాలు అన్నీ కూడా ఏంటివంట? ఉపదేశము లేక జనులు నశించేదరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం లేకపోతే జనులు నశిస్తారట? డబ్బులు లేకపోతే కాదు, ఆహారం లేకపోతే కాదు, లేకపోతే ఆస్తిపాస్తులు లేకపోతే కాదు, కానీ ఏం లేకపోతే మంచి ఉపదేశం లేకపోతే జనులు నశించిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎలా ఉన్నాము? వస్త్రాలు కలిగి ఉన్నామా? వస్త్రాలు లేకుండా ఉన్నామా? ఈ వస్త్రాల గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మ సంబంధమైన వస్త్రాల గురించి మాట్లాడుతా ఉన్నా. హల్లెలూయా. సో ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏంటి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మనం యేసయ్య నమ్ముకున్నాం, చనిపోతే పరలోకం వస్తుంది, ఇది గ్యారంటీ. ఇంకా అంతే సారా? మనకేం కావాలి? ఇంకా ఏం కావాలంట? పరిశుద్ధుల నీతి క్రియలు మనము అనుసరించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనుసరించి, ఇశ్రాయేలు తన సొత్తైన ఇశ్రాయేలు ప్రజలు అనుసరించినటువంటి పరిశుద్ధుల నీతి క్రియలను మనము ఏం చేయాలంట? అనుసరించాలి. దేవుడు ఊరికనే 10 ఆజ్ఞలు మనకి నిర్గమాకాండంలో 613 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ 613 ఆజ్ఞలలో కొన్ని నెగిటివ్ ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఏమో పాజిటివ్ ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని చేయమంటున్నాడు, కొన్ని ఏమో చేయొద్దు అంటున్నాడు. ఇది చేయండి, ఇది మీకు మేలు అంటున్నాడు. ఇది చేయకండి, ఇది మీకు కీడు అంటున్నాడు. అంటే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని ఏమో చేయకూడనివి ఉన్నాయి. ఇందులో ఏముంది అంటే నీతి ఉంది, అవి నీతి క్రియలు. ఆ 613 ఆజ్ఞలు కూడా అందులో మనం అనుసరించేవి ఏంటివంటే నీతి క్రియలు. బైబిల్ మనకు ప్రధానంగా బోధించే ఉపదేశం ఏంటి అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము. దేవుణ్ణి సమీపించాలంటే ఫస్ట్ పొరుగు వారితో మనము సమాధానపడి ఉండాలి అంట. హల్లెలూయా. నీతిని, న్యాయమును అనుసరించాలి. దేవుడు అదే అడుగుతున్నాడు మనల్ని. న్యాయము, కనికరము, విశ్వాస్యత, ఈ మూడే కదా, ఇదే కదా నేను అడిగేది, ఇంతకంటే ఎక్కువ నాకేమీ వద్దు అంటున్నాడు. సో మన జీవితాల్లో నీతిని అనుసరించడం, భక్తిని అనుసరించడం, పరిశుద్ధుల నీతి క్రియలను అనుసరించడం అనేది ప్రధానమైనటువంటి విషయం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. అయితే క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అంటే నాకు భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు. నీకేం కావాలంట? నీతి క్రియలు కూడా కావాలి. అందుకని క్రియలు కలిగిన వాడు వస్త్రములు కలిగి ఉన్నాడు అంటాడు. క్రియలు లేనివాడు దిగంబరిగా ఉన్నాడు. సో మనం క్రియలు కలిగి ఉన్నామా, క్రియలు లేకుండా ఉన్నామా? బట్ ఏమంటారు? వస్త్రాలు కలిగి ఉన్నామా, లేకుంటే దిగంబరులుగా ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి. హల్లెలూయా. ఏంటంటే సత్క్రియలు అనే వెలుగు. ఏ వెలుగు కావాలి ఇప్పుడు? సత్క్రియలు అనే వెలుగు మనుషుల ఎదుట నువ్వు ప్రదర్శించాలి. నువ్వు దేవుని బిడ్డవో కాదో చెప్పేది ఒకే ఒకటి ఏంటంటే నువ్వు అనుసరించే నీ మంచి పని, నీ నీతి క్రియ వాళ్ళను నిన్ను వేరు చేసేది. ఏంటిదట? నీ నీతి క్రియ, నీ సత్క్రియ. మనుషులు నీ సత్క్రియలను చూసి
దేవుని మహిమపరచునట్లుగా మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడి అంటాడు. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరనేరరు అంటాడు. దేవుని రాజ్యం ఒక మనిషి చేరాలి అంటే శాస్త్రుల పరిశీల నీతి కంటే మన నీతి ఏం కావాలంట? అధికము కావాలి. హల్లెలూయా. సో కాబట్టి మన నీతికి ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన యొక్క విమోచకుడు అంటాడు. సో కాబట్టి ఆయన మనం నీతిగా కలిగి ఉన్నాము కాబట్టి మన జీవితంలో నీతి కలిగిన వారమై ఉండాలి. నీతి లేనివాడు వస్త్రం లేనివాడితో సమానం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రకాశమానమైన మహిమాయుక్తములైన వస్త్రములు కలిగిన వారమై మనము దేవుణ్ణి ఎదుర్కొనవలసిన వారమై ఉంటున్నాము. మీ స్వనీతి దేవుని ఎదుట మురికి గుడ్డ లాంటిది. మనము స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని నీతిని ఆధారం చేసుకొని దేవుడు సిద్ధపరిచిన నీతి క్రియలను అనుసరిస్తూ మన జీవితంలో మనము కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొనినటువంటి లెక్కింప సఖ్యము గాని తెల్లని వస్త్రాలు ధరించిన జనులను ఆ దినము మనము చూస్తాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనకు కనబడతా ఉంటుంది. జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించెదరు. ఆ తెల్లని వస్త్రములు ఏంటి అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. నీ జీవితంలో నీతి క్రియలను కలిగి ఉన్నావా? ఒకవేళ నీతి క్రియలు కలిగి లేకపోతే ఈ దినమే నీకు మంచి అవకాశం. ప్రభువు ముందుగా సిద్ధపరిచిన నీతి క్రియలు మన కొరకు ఉన్నవి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, నా ఎదుట తెల్లని వస్త్రములను నీ కన్నులకు కాటికను నా ఎదుట కొనుక్కొనుము అంటాడు. సో తెల్లని వస్త్రములు దేన్ని చూపిస్తున్నాయి? పరిశుద్ధుల నీతి క్రియలను. నీవు అనుసరించవలసిన నీతి క్రియలు దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. బీదలను దరిద్రులను కనికరించుట, దిక్కులేని వారిని ఆదరించుట, ఇవి దేవుని ఎదుట నీతి క్రియలైనవి.